నమస్తే ఫ్రెండ్స్, నేను సుజాత, కనెక్టింగ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ మీటింగ్కి వచ్చారు. వచ్చి దీని గురించి తెలుసుకుని మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకునేది ఒకటే కాకుండా వేరే వాళ్ళ లైఫ్ని కూడా చేంజ్ చేద్దాము అనే ఒక మంచి మనసుతో వచ్చారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ అనే స్టార్ట్ చేశాను. సో నేను ముందుకెళ్లే ముందు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ కింద మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది చూడండి, ప్రపంచాన్ని మార్చడానికి స్థాపించబడింది మా హైఫై స్పేస్ అని. సో ఇలాంటి ఒక హైఫై స్పేస్లో మీరు ఈవేళ పాల్గొంటున్నారంటే మీకు నిజంగా మీ లైఫ్లో చాలా మంచి టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. ఇంకా మీకు మళ్ళీ ఇంకా ఏ విధంగానూ మీకు ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా గెలుపే. ఓకే, సో ఇది మనసులో పెట్టుకుని ముందుకెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు అని నేను మీకు మళ్ళీ ఎవ్రీ టైం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే అందరికీ ఇప్పుడు చెడ్డ ఒపీనియన్ వచ్చేసింది. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏదో అయింటుంది కదండి, ఏదో చెడు జరిగింటుంది, ఏదో డబ్బులు పోగొట్టుకుని ఉంటారు, ఏదో అయింటుంది. అందువల్ల కొందరికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే భయం. ఇది డెఫినెట్లీ మార్కెటింగ్ చేసేటువంటి ఒక ఇది కాదు, ఒక కంపెనీ కాదు ఇది. సో మనకి ఏ విధమైన చేదు ఎక్స్పీరియన్సెస్ జరిగింది అంటే కూడా అవన్నీ మర్చిపోదాం. ఎన్నో రకాలు మన లైఫ్లో ఒత్తిళ్లు ఉన్నాయి, ఎన్నో రకాలు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటికీ సొల్యూషన్స్ దొరకాలంటే మనం జరిగిన చెడు ఏముందో, చేదు ఏముందో దాన్ని వెనకకు తీసిపెట్టి ముందుకెళ్ళాలన్నమాట. సో మనం దానికే స్టక్ అయ్యి అలాగే కూర్చుని దాన్నే తలుచుకుని దాంతోనే ఏడుస్తూ ఉంటే ఇంకా లైఫ్ ముందుకు సాగేదేలా కదా. అందుకని దాన్ని పక్కకు తీసి పెడదాం, అక్కడి నుంచి ముందుకెళ్దాం. సో ముందుకెళ్ళాలంటే ఏంటి, దేవుడికి ఒక ప్రార్థన చెప్పుకుని నాకు మంచి రోజులు ఇవ్వు అని మనం ఇన్ని రోజులు అడిగాం. దానికి ఆన్సర్గానే ఇప్పుడు దేవుడు మీకు ఏం ఇచ్చాడు, హైఫై స్పేస్ ఇచ్చాడు. ఈవేళ మీరు ఇక్కడ కూర్చుని నా మాటలు వింటున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ వల్లనే మీరు ఈవేళ అంటే మిమ్మల్ని ఎవరో ఇన్వైట్ చేశారు కదండి, వాళ్ళకి మీకు అదేం రుణం ఉండిందో వాళ్ళు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారనమాట. మీ లైఫ్ని మీరు సరిదిద్దుకోవడానికి మీకు ఒక అవకాశం ఏమి ఇచ్చారో దానికి మొదట ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అంటే ఎవరు, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కదా ఆయన. ఓకేనా, సో ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు ఇదే అయిపోయే వాళ్ళకి, మీటింగ్ అయిపోయే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ అని. సో నేను ఇక్కడ జాయిన్ అవ్వబోతున్నాను, నేను ఇక్కడ డబ్బులు చేసుకోపోతున్నాను, నా చేతన అవుతుంది, దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ అని మీకు ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది అనమాట. సో దీని ద్వారా నేను మీకు ఏం తలుచుకున్నానంటే, ఈ ప్లాట్ఫామ్లో మనం ఇందాకేం చెప్పాను, కంప్లీట్ వరల్డ్ని, ఈ జగత్తుని మనం మార్చగలుగుతాము అని చెప్పాను. సో ఆ మార్పులు ఎక్కడి నుంచి వస్తాయి, మన దగ్గర నుంచే బిగిన్ అవ్వాలి ప్రతి ఒక్కటి. సో మనం ఏదో ఒక మంచిది చేసామంటే ఎవరికన్నా అది తిరిగి మనకు వస్తుంది అనేది మనందరికీ తెలుసు. ఈ ప్లాట్ఫామ్లో మీరు కొంచెం చిన్నగా ఒక హెల్ప్ చేస్తే కూడా మీకు మీ లైఫ్, మీ పిల్లల లైఫ్, దాని ముందర నెక్స్ట్ ఒక 5-6 జనరేషన్స్ అందరి లైఫ్ సెటిల్ అయ్యేంత మంచిది జరుగుతుంది మీకు. అదే ఇక్కడ విశేషం అన్నమాట. సో ఫలితాంశం ఏంటి, మనం ఇక్కడికి వచ్చి ఒకరికి హెల్ప్ చేసే ద్వారా మన కర్మలు, పాపాలు, శాపాలు ఏముందో అన్ని కూడా తొలగించుకుని దాంతో మనకి పుణ్య ప్రాప్తి అయ్యి దాంతో మనకి సుఖం, సంతోషం, ప్రశాంతమైన జీవితం అన్నీ దొరుకుతాయన్నమాట. సో మనం ఒకరికి హెల్ప్ చేయాలి, బానే ఉంది. ఎలా హెల్ప్ చేయాలి, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో మనం ఒక చిన్న దానం, నేను చెప్పాను కదా, కొద్దిగా ఒక చిన్న దానం చేసి దానివల్ల మనం హెల్ప్ చేస్తాం. సో ఈ దానం అనేది మనం ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చేదాన్నే దానం అంటారు కదా. చారిటీ అనేదానికి మనం ఇన్ రిటర్న్ నాకు ఏదో దొరుకుతుంది అంటే, వ్యాపారం అయితే మనం ఏదో డబ్బులు ఇచ్చినప్పుడు ఏదో కొనుక్కుంటాం కాబట్టి ఆ వ్యాపారంకి మనం ఐటమ్ ఏదో ఒకటి వస్తుంది వ్యాపారం అయినప్పుడు. కానీ ఇక్కడ ఆ రకం కాదు కదా. సో మనం డొనేషన్ ఇచ్చామంటే ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఎవరికో ఇచ్చేస్తున్నాం అనమాట. కానీ ఈ ప్లాట్ఫామ్లో
మీరు ఆ రకం ఏమి ఇస్తారో దానికి మీరు అడగకపోయినా మీకేమొస్తుంది అంటే ఒక పక్క పుణ్యప్రాప్తి అని ఇందాక చెప్పానే, దాంతో పాటు డబ్బులు కూడా వచ్చేట్లాంటి ఒక ప్లాట్ఫామ్ ఇది. చాలా బాగుంది కదా. ఇది చూడండి, ఎప్పుడూ మనం వినలే ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అని మనం అస్సలు ఎప్పుడు అనుకోలేదన్నమాట. అలాంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్. సో మనం ఎంత ఉదార మనస్సుతో ఇస్తామో అంత సమృద్ధిగా మనం తిరిగి పుచ్చుకోవచ్చు అన్నమాట. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాము కంప్లీట్లీ ఆటోమేటిక్గా జరిగేటువంటి ప్రోగ్రామ్. దీని పేరు హై-ఫై స్పేస్. ఓకే, హై-ఫై స్పేస్ ఒక డీసెంట్రలైజ్డ్, అంటే ఎవ్వరు ఏ ఒక మనుషులు ఎవ్వరు అక్కడ కూర్చుని నేనే ఓనరు, నేనే ఇక్కడ మేనేజరు, లేదా నేనే సూపర్వైజరు, నేనే హెడ్, ఇదంతా కంపెనీ నాది, నేను చెప్పిన విధంగానే జరగాలి, నాదే రూల్స్ అని చెప్పే మనిషి ఎవడో లేడనమాట. దాని మీనింగ్ డీసెంట్రలైజ్డ్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. డొనేషన్ బేస్డ్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఎవరికో మనం దానం ఇచ్చేది. క్రౌడ్ ఫండింగ్ అంటే క్రౌడ్ అంటే పబ్లిక్లో నుంచి అందరూ చేరి దీనిలో పాల్గొంటారు అనమాట. సో జీవితాన్ని మార్చగల సరికొత్త నవయుగ నిధి సేకరణ వ్యవస్థ అంటే మనకి ఉట్టిగా మామూలుగా ఏదో మనం డబ్బులు నేను మాట్లాడుకుంటాము ఆ రకం కాకుండా ఒక పెద్ద నిధి అంటే మీకు కంటి ముందర వస్తుంది కదండి, ఒక పెద్ద పెద్ద ట్రంకులు నిండుగా అంతంత ఇది జ్యువెలరీ, ఎంతెంతో బంగారు, అదంతా కనిపిస్తుంది కదా. సో అలాంటి ఒక నిధి మీకు ఈజీగా దొరుకుతుంది ఎప్పుడు ఈ ప్లాట్ఫామ్లో మీరు చేరాక అని. హై-ఫై స్పేస్లో హై-ఫై స్పేసే ఒక సమూహ లేదా సముదాయ వేదిక అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరో నేను మీరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూర్చుని చేసే పనులు ఏమీ లేవు ఇక్కడ. ఇది ఫుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అంటారు. అంటే సముదాయంలో ఎందరు ఉన్నారో అందరూ అందరికీ కలిసి హెల్ప్ చేసుకునేట్లాంటి ఒక ప్లాట్ఫామ్. ఓకేనా. మనం ప్రస్తుత పరిస్థితి ఈ రకం ఉంది, మన జేబులో ఖాళీ, దీనిలో పర్సులో కూడా ఖాళీ. సో అన్ని పక్కల ఖాళీ మీన్స్ వాట్, మనకి ఐదర్ సంపాదన లేదు లేదా వస్తున్న సంపాదన చాలట్లేదు. సో ఈ రెండు కారణాలు కాకుండా ఇప్పుడు మన లెక్క పెట్టే డబ్బులు కూడా లేవు కాబట్టి అంతా యూపీఐ కదా, డైరెక్ట్ మన అకౌంట్ నుంచి ఇంకొకళ్ళ అకౌంట్కి ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ముట్టుకునే డబ్బులు అనేది ఏం లేదు, అన్నాక జేబులో పెట్టుకునేది ఇంకేం లేదు కదా. సో అదే ఒక కారణం అని అనుకోవచ్చు. మొత్తానికి వాలెట్లో మట్టుకు అంటే పర్సులో మట్టుకు ఏం పెట్టుకుంటున్నాము, ప్లాస్టిక్ క్యాష్ అంటే ఏం తెలుసా, మన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, రకరకాల ఇంకేదో ఇన్కమ్ ట్యాక్స్ కోసం పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇవన్నీ పెట్టుకుంటున్నాం అంతే. దానికోసం ఒక వాలెట్ పనికి వస్తుంది ఇప్పుడు. మొత్తానికి మన స్మార్ట్ ఫోన్ పెట్టుకుని టింగు టంగు మనం బయటకు వెళ్ళిపోయామంటే మన ఫుల్ బ్యాంక్ అకౌంట్ అంతా మన స్మార్ట్ ఫోన్లోనే ఉంటుంది కదండి. సో మనం డబ్బులు పాకెట్లో పెట్టుకునే ఎట్లాంటి ఒక ఇదే రావట్లేదు అనమాట, సిచ్యువేషన్ రావట్లేదు. ఈ ప్లాట్ఫామ్లో సమాజంలో అందరికీ ఉన్న ఆర్థిక సమస్య ఏముందో, అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమే కదా, వైటమిన్ ఎంఏ డెఫిషియన్సీ. అందుకని ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది అంటే అందరికీను ఒక ఈక్వల్గా డబ్బులు పంచే ఒక విధానం కనిపెట్టుకుని దాని ప్రకారం అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మీరు చూసారంటే ఈ పిక్చర్లో ఇటుపక్క ఇతను ధనవంతుడు, ఇటుపక్క పేదవాడు, ఇద్దరు చేతిలో పెట్టుకున్న డబ్బు మట్టుకు ఈక్వల్ గా ఉంది చూడండి. అలాగే మధ్యలో ఆ తరాసు ఉంది కదా, ఇద్దరికి ఈక్వల్ గా డబ్బు సమంగా పంచుతోంది డబ్బులు. ఓకే, సో ఈ సమానంగా పంచుట అని ఏం చెప్తున్నామో దానివల్ల ఏమవుతుంది, అందరికీను ఒక ఈక్వల్ గా సరైన సమతుల్య సంపత్తి అంటారు. అంటే ఈక్వల్ గా ఒకే రకంగా ఎవరికి ఎక్కువ లేదు ఎవరికి తక్కువ లేదు అన్నట్టుగా మనం పంచిపెట్టినప్పుడు డబ్బు ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. కొందరి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే డబ్బు మళ్ళీ వెళ్ళి అక్కడ చేరిపోతూ ఉంటుంది, లేని వాళ్ళు పాపం లేకుండానే అల్లాడిపోతూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా ఉంటుంది అన్నమాట. అందుకని ఇది కొత్త యుగంలో ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియా అన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసామంటే చాలా ఇంపార్టెంట్ ఫీచరు, నేను ఇందాక చెప్పాను కదా ఒక కంట్రోలింగ్ అథారిటీ ఎవరు లేరు అని. ఆ కంట్రోలింగ్ అథారిటీ లేదంటే మనకేమవుతుంది, మన డబ్బులు సేఫ్గా ఉంటాయి
అంటే నో రిస్క్ అని అక్కడ ఉంది చూడండి. రిస్క్ లేవు. మనకి సామాన్యంగా సాధారణంగా మీరు చూసారంటే రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది? మన డబ్బులు ఏదో ఒక కంపెనీలో పెడతాం మనం, తర్వాత వాడు లక్షణంగా తలుపు వేసుకుని వెళ్ళిపోతాడు, మన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు, మనకు ఒక టోపీ పెడతాడు, అంతే. మనకు మిగిలేదే ఆ టోపీ ఒకటే కదా. కాబట్టి ఇక్కడ అలాంటిది ఏది జరగదు. ఇది క్రౌడ్ ఫండింగ్ P2P 100% డైరెక్ట్గా ఎవరు రిసీవర్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏదో ఒక కంపెనీ అనేదే లేదు, ఆ కంపెనీ దగ్గర మన డబ్బులు మిగలవు. ఒక బిజినెస్ కాదు ఇది. ఇక్కడ ఒక ప్రోడక్ట్ లేదు అంటే కొనుగోళ్ళు లేదా మనం దాన్ని సేల్ చేయడాలు ఇట్లాంటివన్నీ ఏమి ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసి మనం డబ్బులు తర్వాత దానికి ఏదో వడ్డీ వస్తుంది అలాంటి వడ్డీ వ్యాపారం కాదు. లేదా మంత్లీనో ఇయర్లీనో సబ్స్క్రిప్షన్లు మళ్ళీ డబ్బులు కడుతూ ఉండాలి, ఏదో ఫీజులు కట్టాలి అన్నట్టుగా అలాంటివన్నీ ఏదీ లేదు. సో ఏమీ లేదు అంటే న్యాచురల్గా రిస్క్ లేదు అని కదా. సో ఆ రిస్క్ లేదు అనే దాంతో పాటు మనం ఇంకొక వండర్ఫుల్ ఫీచర్ ఏంటి అని చూద్దామా. ఇక్కడ చూడండి, సుదీర్ఘ విత్డ్రా ప్రక్రియ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంతో పనిచేసి మన డబ్బులంతా అక్కడ కంపెనీ దగ్గర ఉంటుంది. మనం డబ్బు కావాలి, నా డబ్బు నాకు ఇవ్వయ్యా అనేసి మనం వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టామంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో 15 రోజులైనా ఇస్తారు, లేదా వారానికి ఒక రోజు మట్టికే మేము ఇస్తాం అంటారు. ఏదో ఒక కారణం చెప్పి దాన్ని ముందుకేస్తూ ఉంటారు. సో అక్కడ అంతసేపు అన్ని రోజులు మనం వెయిటింగ్లో ఉంటాం కదా. ఆ వెయిటింగ్ అంటే ఆలస్యం. అది లేకుండా మనకి క్షణాలలో డబ్బు వాలెట్లోకి చేరిపోతుంది. అంటే ఇక్కడ మన ఎవరినో జాయిన్ అయ్యాము అంటే ఇమ్మీడియట్లీ ఆ జాయినింగ్ ప్రాసెస్ ఇంకా అక్కడ అవుతూ ఉన్న టైంలోనే విదిన్ సెకండ్స్ ఎవరెవరికి ఎంతెంత డబ్బు పోవాలి అనేది ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. అది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాలెట్ అంటే దానికోసం ఒక స్పెషల్ అకౌంట్ ఉంటుంది, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను. ఆ వాలెట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది మనీ పర్స్ విషయం కాదు ఇది. సో ఇక్కడ విత్డ్రాల్ అనేది ఒక ప్రక్రియ లేదు. సరే, ఇంత మీరు చెప్తున్నారు మేడం, ఇంకేంటి మరి ఇది ఎలా వస్తుంది డబ్బులు అటైతే అంటే ఇది లాటరీ, గేమింగ్, బెట్టింగ్, జూదం ఇదేది కాదండి. చట్టపరంగా ఒక దానం ఇస్తున్నాము. సో మనం దానం ఇచ్చి మళ్ళీ దానం పుచ్చుకుంటున్నాం అనమాట. అంటే ప్రతి ఒక్క దానికి ప్రపంచంలో గివ్ అండ్ టేక్ రెండు ఉంటుంది. ఇస్తే పుచ్చుకోవాలి, పుచ్చుకుంటే ఇయ్యాలి. సో ఇది అందరికీ తెలిసిన విషయం ఇది కదా. కాబట్టి దీన్ని మనం ఏ రకంగానూ వీ కెనాట్ ఇది మేక్ ఎనీ చేంజెస్. ఈ రెండు ఒకే కాయిన్ కి రెండు సైడ్స్ లాగా. Built on Polygon smart contract blockchain technology using Polygon USDT cryptocurrency అంటే ఇది మనం ప్రపంచాన్నంతా మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే ప్రపంచంలో అందరికీ ఈజీగా ఒకే విధమైన ఒక కరెన్సీ పెడితే అప్పుడు అందరికీను దానిలో డొనేషన్లు ఇవ్వడము, డొనేషన్లు తీసుకోవడము అన్ని ఈజీ అవుతుంది అని ఈ క్రిప్టో కరెన్సీని వాడుతున్నాం అన్నమాట. సో ఇది పాలిగాన్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేది మనం ఇదివరకు ఆల్రెడీ విన్నాం ఈ మాటలు. ఇదంతా మన బిట్ కాయిన్స్ అనే వచ్చింది కదా, దానికి రిలేటెడ్ అనమాట, అప్పుడు విన్నాము. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇప్పుడు రోజుకి కామన్ అయిపోతుంది. మొన్న రిలయన్స్ వాళ్ళు ఏదో జియో కాయిన్స్ అని వదిలారు, అవునా. మళ్ళా మహాకుంభమేళాది దానిదేదో టికెట్లు అదంతా కూడా ఈ టెక్నాలజీ మీద ఏదో అది అందరికీ ఇచ్చారుట టికెట్లు. సో ఇది అప్పుడప్పుడు మళ్ళీ ఇప్పుడు న్యూస్ లోకి వస్తుంది అనమాట. సో న్యూ ఏజ్ లో ఇది డిజిటల్ కరెన్సీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనం ఈ డిజిటల్ కరెన్సీని అంత ఈజీగా ఎవడు దాన్ని మన దగ్గర నుంచి కొల్లగొట్టలేడు అనమాట. సో మనకి దాన్ని చూసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు యూపీఐలో మనం డబ్బులు పెట్టుకున్నామంటే మన స్మార్ట్ ఫోన్లో హాయిగా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎవరికో ఒకరికి పంపించవచ్చు. మనం ఎందుకు రోడ్లో కూడా బండి తోసుకొస్తారే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు యూపీఐ యూజ్ చేస్తున్నారు కదా. చిల్లర డబ్బులు లేవు అని మనం అవస్థ పడకుండా మనం టక్కని అక్కడికక్కడే అన్ని ట్రాన్స్ఫర్లు చేసేసుకోవచ్చు అని. ఆ రకం ఇక్కడ కూడా మనం
ఒక డిజిటల్ కరెన్సీ ఉంది కాబట్టి మనం దాన్ని తీసి లెక్క పెట్టడాలు అంత టైం వేస్ట్ లేదు, చిల్లర్లు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో దాన్ని ఎవడో మన దగ్గర నుంచి కొట్టుకెళ్ళిపోతాడు అనే భయం కూడా ఉండదు. కాబట్టి క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. దీన్ని మన మామూలు బ్యాంక్ అకౌంట్లలో మనం వాడుకోలేమన్నమాట. సో దీనికైనా సపరేట్ అకౌంట్ ఉంటుంది, దాన్నే మనం వాలెట్స్ అంటాము. సో ఒక 170 వాలెట్స్ ఉన్నాయి. దానిలో ఏ వాలెట్లో అయినా మీరు ఏ వాలెట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు డొనేషన్ పంపించవచ్చు ఇక్కడ దీనికి హైఫై స్పేస్కి. దాని ద్వారానే మీరు డొనేషన్స్ రిసీవ్ చేసుకోవచ్చు. సో ముందుకెళ్లే ముందు ఇక్కడ ఏం పని అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. నేకంచి రకరకాల కాన్సెప్ట్స్ నేను మీకు చెప్తూ వస్తాను. ఆ కాన్సెప్ట్స్ అంతా ఏంటి, ఎందుకు నేను చెప్తున్నాను అనేది ఫస్ట్ నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు హైఫై స్పేస్ గురించి నేను ఇంతసేపు మాట్లాడాను. ఇప్పుడు హైఫై స్పేస్లో ఏమి పని, ఏం చెయ్యాలి అనే చెప్తాను. ఓకేనా? హైఫై స్పేస్లో రెండే పనులే. ఒక పని, మీరు డొనేషన్ ఇవ్వాలి. ఇచ్చేది పెద్ద అమౌంట్ కాదు, చిన్న అమౌంట్. ఒకే ఒకసారి మీ ఎంటైర్ లైఫ్లోనే ఒకే ఒక్కసారి ఒక డొనేషన్ ఇవ్వాలి. ఇస్తే దాని ద్వారా మీకు ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఫస్ట్ పని అయిపోయింది. రెండో పని, మీకు చేతనైనంత, ఇది వేరే వాళ్ళకి సహాయం చేసేలాంటి ప్లాట్ఫామ్ కాబట్టి చేతనైనంత మన చుట్టూరు చూస్తే మనలాగానే కష్టంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని పిలిచి జూమ్ మీటింగ్లో కూర్చోపెట్టి ఈ అవకాశం నువ్వు కూడా వాడుకో, నీకు మంచిదవుతుంది అని చెప్పడం. ఈ రెండే అండి మీ పనులు. ఓకేనా? మీ వర్కింగ్ ప్లాన్ అంటే ఇంతే, ఇదే మీ పని. దీనికే మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డొనేషన్ అనే పేరులో వస్తుంది. ఓకేనా? సో ఇది చట్టబద్ధమైన ఒక కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే మనం వాలంటరీగా మన ఇష్టంగా ఇంకొకరికి దానం చేస్తున్నాము, అలాగే వేరే వాళ్ళు కూడా ఇష్టంగా మనకు దానం చేస్తారు, మనకి అందరికి. ఓకేనా? అంతే అండి ఇక్కడ పని, ఇంకేమీ లేదు. సో దీనికి కావాల్సిన విషయాలు నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. ఇంతసేపు మనం మనుషులు, నెట్వర్క్లు, కంపెనీలు అన్ని మాట్లాడుకున్నాము. సో ఎక్కడెక్కడ మనకి ఏం మోసాలు అవుతుంది, ఎంత డబ్బులు మనం పోగొట్టుకున్నాము, ఎన్ని రకాలు ఇంకా మనం వెతుకుతూనే ఉన్నాము ఒక మంచి రోజులు మనకు వస్తుందా అనేసి, ఇవన్నీ చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనుషులు అనేదే ఇంతవరకు నేను ఎక్కడ మనిషి అనే ఒక నేను తేనే లేదు. అవునా? మన టాపిక్లో ఇంతవరకు ఇట్లాంటి వాడు ఎవడో ఒకడు దీనికి మెయిన్ అనేసి నేను చెప్పలేదు. సో ఈ ప్లాట్ఫామ్కి డెఫినెట్గా క్రియేటర్ ఒకడు ఉన్నాడు, సృష్టికర్త ఒకడు ఉన్నాడు, కానీ ఓనర్ కాదు. ఓనర్గా ఇక్కడ కూర్చుని నేనే కంట్రోలింగ్ అథారిటీ అని ఎవరు లేదు. కాబట్టి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చాక మీరు ఓనరే, నేను ఓనరే, ప్రతి ఒక్కళ్ళు ఓనరే. అందరూ ఒకే ఓనర్ మైండ్ సెట్తోనే మనం ఇక్కడ పనిచేయాలి. ఓకేనా? ఇది ఒకటి మనసులో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మనం దేన్ని నమ్ముకుని చేస్తున్నాం పని అంటే, ఎక్కడ మనం దేన్ని నమ్ముకుని లోపలికి వస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు టెక్నాలజీనే అన్ని పక్కల వచ్చేసింది కదండి, డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయం మనం చాలా వింటూ ఉన్నాం. అన్ని ఫీల్డ్స్లోకి ఏఐ అని వచ్చేసింది అనమాట. సో ఏఐ ద్వారా ఒక ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటి అంటే, మనం ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ చేసుకుంటాం కదా, అదే రకమే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు. ఎవరిక్కడ జాయిన్ అయినాను, ఎవరిక్కడ ఐడి చేసుకున్నాను, వాళ్ళ కింద ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళందరినీ ఆ స్ట్రక్చర్లోనే అందరినీ లైన్గా ఇట్లా కూర్చోపెడుతూ వస్తే అందరికీ ఈజీగా డబ్బు ఫ్రీ ఫ్లోగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ వస్తున్నదే ఏదో ఒక రూపంలో మనం డబ్బులు చేసుకోవాలని వస్తున్నాం కదా, పుణ్యం వస్తుంది, దాని పాటికి అది పుణ్యం వస్తుంది, దాన్ని మనం చేసేది ఏమీ లేదు. మనం ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యామంటే మన డబ్బులు ఎవరెవరికి వెళ్ళాలో వెళ్ళింది అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కాబట్టి పుణ్యం న్యాచురల్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం డబ్బులు అనేది ఇది భౌతికమైన ఒక విషయం, అవునా? సో దీన్ని ఎవరో ఒకరు డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, మనుషులు ఎవరు లేరు. సో ఈ టెక్నాలజీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? దీనికోసం అనేసి ఆ స్ట్రక్చర్లో అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోపెట్టి దాని ప్రకారం అందరికీ డబ్బులు వచ్చేట్లుగా చేస్తుంది. సో ఎవరెవరిని ఇక్కడ కూర్చోపెడుతుంది అంటే గ్లోబల్ కమ్యూనిటీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఏదే మూల ఉండని, ఏ కంట్రీనే ఉండని, ఎక్కడ ఎవరు ఇక్కడ జాయిన్ అయినానో వాళ్ళందరినీ కూడా దీనిలో కరెక్ట్గా స్ట్రక్చర్లో కూర్చోపెడుతుంది అనమాట.
ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేనేం చెప్పాను, అది ఒక ఆల్గోరిథం ద్వారా ఇక్కడ పనిచేస్తోంది అనమాట. ఆల్గోరిథం అంటే ఒక ప్రోగ్రామ్ అని అనుకుందాం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని చేస్తారు కదా, ఆ రకం ఒక ప్రోగ్రామింగ్ లాగా ఏదో రాసి పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇలాగే 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 నెక్స్ట్ ఇలాగే ఈ ప్లాన్ జరగాలి అనేసి. సో దాని పేరు ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా, వీడు కూర్చున్నాడు, వీడు రోబో. సో వీడి పేరు ఏంటి అంటే స్పేస్ లూప్ అని. సో స్పేస్ లూప్ అంటే ఇతను మన వ్యాపార పార్ట్నర్ అని చెప్పొచ్చు, బిజినెస్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. సో మన స్పేస్ పార్ట్నర్ అన్నమాట. వీడు ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాడు అంటే వీడే మన అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తాడు. సో మనం ఐడి చేసుకుని లోపలికి వచ్చామంటే మనకి ఇక్కడి నుంచి మన ఫుల్ ప్రయాణంలో మనతో బాటే ఉండి మన అన్ని పనులు చేసి పెట్టేది వీడేనే. స్పేస్ లూప్ వీడి పేరు. ఓకే, సో ఫస్ట్ వాడికి ఒక హై ఫై అని తట్టండి, చేయి పైన రెడీగా పెట్టుకున్నాడు వాడు. ఓకే, సో ఈ మనిషి ఏం చేస్తాడంటే, ఈ మనిషి కాదు, ఐఎమ్ సారీ, ఈ రోబో ఏం చేస్తాడంటే వాడే మన పరంగా అన్ని పనులు చేసేస్తాడు. అంటే కొన్ని రోబోలు మనం చూస్తూ ఉంటాం కదా, మన ఇల్లు ఊడవడాలు, మన పాత్రలన్నీ తోమి పెట్టడాలు, ఇంకేదో బట్టలు మర్చి పెట్టడాలు, ఇట్లాంటి పనులన్నీ కూడా చేసే రోబోలు అని మనం విన్నాము, చూసాము కదా. ఆ రకం ఈ రోబో ఏం చేస్తుందంటే మన వ్యాపారంలో, అంటే ఇది డొనేషన్ ప్లాట్ఫామ్ కానీ మనకి ఈజీగా అర్థమయ్యే వర్డ్ కాబట్టి వ్యాపారం అని యూజ్ చేస్తున్నాను. సో దానికి తగినట్టుగా యాక్టివిటీస్ ఏముందో అవన్నీ వీడే కంట్రోల్ చేస్తాడు, వీడే చూసుకుంటాడు అనమాట. సో మన పరంగా కూడా, అంటే ఎందరు మనుషుల్ని మనం ఇది ఎంప్లాయ్ చేసుకుని మెషిన్స్ అంతా ఆపరేట్ చేయడానికి ఎవరైనా ఎంప్లాయ్ చేస్తామే, వాళ్ళందరి పనులు కూడా వీడే చేసి పెడతాడనమాట. సో ఇక్కడ మనం డొనేషన్ ఇవ్వాలి అని చెప్పాను కదా, ఒకే ఒకసారి అండి మన లైఫ్లో జో టాప్ అంటారు, జస్ట్ వన్ టైం అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ ఒక స్టార్టర్ డొనేషన్, అంటే ఓపెనింగ్ ఎంట్రీకి అని మీరు $50 ఇవ్వాలి ఒక్కసారి, $50. అది అయిపోయినాక మీరు స్పేస్ 1 అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అని అనుకుందాం బిల్డింగ్లో, అక్కడ మీరు ఎంట్రీ అవుతారు. $50 ఇచ్చి మీరు ఎంట్రీ అవుతారు. అక్కడి నుంచి అది అయిపోయినాక ఇంకా 4 ఫ్లోర్లు ఎక్కచ్చు అనమాట. అంటే లైఫ్లో మనం పైకి వెళ్తున్నాం అనమాట. సో ఆ మిగతా ఫ్లోర్లంతా మీరు ఎక్కి వెళ్ళడానికి అక్కడ కూడా మనం ఎంట్రీ ఫీజులు ఉన్నాయి, అక్కడ నంబర్లు మీకు కనిపిస్తోంది, కానీ అదంతా ఫ్రీనే. ఎందుకు ఫ్రీ అంటే ఈ ఎంట్రీ ఫీలు మనం చేతి నుంచి కట్టక్కర్లేదు. మన స్పేస్ లూప్ ఉన్నాడు కదా, వాడు మన పరంగా పేమెంట్లు చేస్తాడు. సో వాడి మ్యాజిక్ ఏమేమి చేస్తాడో దానిలో ఇదొక పని అనమాట. వాడు అన్ని యాక్టివిటీస్ చేస్తాడు కదా, సో దానిలో ఇది ఒక యాక్టివిటీ వాడు చేస్తున్నాడు. మన పరంగా ఏం చేస్తున్నాడు, మన పరంగా డబ్బులు కడుతున్నాడు. డబ్బులు కట్టి మళ్ళీ ముందుకి నెక్స్ట్ స్పేస్ లోపలికి పంపిస్తున్నాడు. సో ఈ ప్రాసెస్ని అప్గ్రేడ్ అంటాం. ఓకేనా, ఇది ఆటోమేటిక్ అప్గ్రేడింగ్. ఇది ఒక మ్యాజిక్ వాడు చేసేది. సో మన చేతిలోంచి మళ్ళీ కట్టనక్కర్లేదు. నెక్స్ట్, ఇక్కడ మీరు దానం ఇచ్చి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఒక యాక్టివ్ డోనర్ అంటారు. సో యాక్టివ్ డోనర్ అనగానే మీకు ఇక్కడ ఒక పర్మనెంట్ పొజిషన్ ఉంటుంది. మీరు ఏం పని చేయాలి ఇందాకే చెప్పాను, ఎవరినైనా మీరు ఇన్వైట్ చేయడం అనేసి, అవునా. సో డబ్బులు కట్టారు, అందుకే అక్కడ టిక్ మార్క్ ఉంది. ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మీరు యాక్టివ్గా వర్క్ చేసినట్ల లెక్క. ఓకేనా, అప్పుడు మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారు కాబట్టి ఆ ఇన్విటేషన్ ద్వారా మీకు కొంచెం ఒక భాగం డొనేషన్ వస్తుంది, అది 20%. అది కాకుండా మనకి కమ్యూనిటీ నుంచి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది అనమాట, అదేమో 80%. సో మీరు ఎవరిని ఇన్వైట్ చేయను అంటే మీరు నాన్ వర్కింగ్ అవుతారు. అంటే యాక్టివ్లోనే ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మీరు వర్కింగ్ అవుతారు, ఎవరిని ఇన్వైట్ చేయలేదంటే నాన్ వర్కింగ్ అవుతారు. సో యాక్టివ్గా ఎవరినైనా ఇన్వైట్ చేశారంటే మీకు 2 రకాల డొనేషన్స్ వస్తాయి. ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, అది యాక్టివ్ ఇన్కమ్, ఇది ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. అదే నాన్ వర్కింగ్లో ఉన్నారంటే మీరు పని చేయకపోయినా వస్తుంది ఇక్కడ, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, మీరు ఎవరిని ఇన్వైట్ చేయలే కదా, అందుకే కమ్యూనిటీ నుంచి మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ ప్యాసివ్ ఏంటి తెలుసా, అటా లేజీగా నిద్రపోతూ ఉంటుంది, దాన్ని ప్యాసివ్ అంటారు. సో ఇది నిదానంగా వస్తుంది, కానీ తప్పనిసరిగా వస్తుంది. రీవేళే వస్తుందా, 15 రోజుల్లో వస్తుందా, నెలలో వస్తుందా మనం చెప్పలేం. నెక్స్ట్,
ఇనాక్టివ్ డోనర్ అనేది ఒక మూడో టైప్ ఉంది. వీళ్ళదేంటి అంటే ఎవరి దగ్గర పాపం డబ్బు లేదో కట్టడానికి, డొనేషన్ ఇవ్వడానికి, మేమే ఇంత కష్టాల్లో ఉన్నామండి ఇంకొకరికి ఏం ఇస్తాం డొనేషన్ అనేవాళ్ళు ఉండొచ్చు. లేదా ఇంతకుముందు చాలా డబ్బులు పోగొట్టుకున్నామండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి దీనిలో వేస్తే వేయడానికి డబ్బులు లేదు, వేస్తే నా మొగుడు తంతాడు అనో, లేదా మా నాన్న వద్దన్నారనో ఏదో ఒకటి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఏం ఆఫర్ చేయొచ్చునంటే, ఇక్కడే సిస్టంలో మీకు ఒక అమౌంట్ రెడీ అవుతుంది, అది ముందుకు నేను చెప్తాను. ఆ అమౌంట్ని వీళ్ళకిచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని మీరు లోపలికి పిలుచుకోవచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ టీం పెరుగుతుంది, ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది. సో మీకును అర్నింగ్ అయింది, వాళ్ళకి ఒక జీవనానికి ఒక దారి చూపించినట్టు అవుతుంది, బ్రతకడానికి ఒక దారి చూపించినట్టు అవుతుంది. సో వాళ్ళకిను హెల్ప్ అవుతుంది. ప్లస్ ఈ అమౌంట్ మీరు మీ చేతిలోంచి ఇవ్వట్లేదు, ఇక్కడే సిస్టమే జనరేట్ చేసిస్తుంది, ఆ అమౌంటే ఇస్తారు. ప్లస్ మీరు హెల్ప్ చేశారు కాబట్టి మీకు అంత పుణ్యం కూడా వచ్చింది. సో ఇన్ని విధాలుగా మంచిదే జరుగుతుంది అనమాట. అదే సేమ్ థింగ్ వాళ్ళు కూడా నెక్స్ట్, అయ్యో నాకు ఇలా ఒక ఆయన హెల్ప్ చేశాడు కదా అని వాళ్ళు కూడా ఆ ఫేవర్ ఇంకెవరికన్నా ఇస్తారు కదా. సో ఈ రకం మనం ప్రపంచాన్ని చేంజెస్ చేయడానికి ఈ రకంగా చిన్న చిన్న చైన్ రియాక్షన్ లాగా ఇవన్నీ చేస్తూ పోవచ్చు అనమాట. ఈ రకం ఫ్రీగా వచ్చిన వాళ్ళకి ఇది ఒక విధం. ఇంకొక విధం ఏంటి అంటే, వాళ్ళు పని చేసి వేరే వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ ఇన్వైట్ డొనేషన్ అనేది వాళ్ళకి వస్తుంది కదా, దాంతో వాళ్ళు వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రీ ఎంట్రీతో వచ్చారనమాట. వీళ్ళకి ఈ రకంగా పనిచేసి తర్వాత యాక్టివేషన్ చేసుకోవడం అంటే 50 రోజుల టైము, అంత లోపల వాళ్ళు యాక్టివేట్ చేసుకోలే అంటే వాళ్ళ ఐడి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ని రకాల డోనర్స్ ఇక్కడ ఉన్నారు అని ఇది ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాను. టైప్స్ ఆఫ్ డొనేషన్స్ అంటే, ఒకటి మనం ఇచ్చాము, మన చేతి నుంచి జస్ట్ వన్స్ $50 ఇచ్చాము. ఇంకొక టైప్ ఏంటి, మనం పుచ్చుకునే డొనేషన్. ఆ పుచ్చుకునే డొనేషన్ లో ఒకటి ఇన్వైట్ చేస్తే అక్కడి నుంచి వచ్చే డొనేషన్, అది యాక్టివ్ డొనేషన్ అని చెప్పాను. ఇంకోటి కమ్యూనిటీ నుంచి వచ్చేది ప్యాసివ్ డొనేషన్ అని చెప్పాను. సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇది రెండు రకాలు రిటర్న్ డొనేషన్స్ మనకు వస్తాయి. ఇది 20%, ఇంకోటేమో 80%. కాబట్టి రెండు చేరితే 100% ఇక్కడే మీకు లెక్క దొరుకుతుంది. సో అక్కడ కంపెనీ లేదు, ఎవరికి పోవట్లేదు, మనలోనే అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. అదే నేను ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాను. సో యాక్టివ్ మెంబర్స్కి ఏదో వస్తుంది, ఇన్యాక్టివ్ మెంబర్స్కి ఏమొస్తుంది ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఎవరో ఒకరిని ఇన్వైట్ చేశారు అని అనుకుందాం, మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళు మీలాగానే ఎంట్రీ అయ్యేది స్పేస్ 1లో, అవునా? సో స్టార్టర్ డొనేషన్ వాళ్ళు కూడా మీలాగానే ఎంత ఇస్తాడు, ఆయన కూడా $50 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మీరు ఇన్వైట్ చేశారు కాబట్టి మీకెంత వస్తుంది, ఇన్వైట్ డొనేషన్ అనేది 20%, అంటే $10. అప్పటికప్పుడే మీరు ఆయన్ని జాయిన్ చేయగానే $10 మీ వాలెట్కి వచ్చేస్తుంది. అది మీకే రావాలి అని ఎలా తెలుస్తుంది? ఎలా అంటే, ఈ సిస్టమ్కి మీరు ఈ మనిషికి నాకు ఒక లింక్ ఉంది అని చూపించడానికి మీరు ఒక ఇన్విటేషన్ లింక్ అనేది మీ ఫ్రెండ్కి ఇస్తారు. దాని ద్వారా ఆయన దాన్ని క్లిక్ చేసి ఆయన జాయిన్ అవుతాడు. కాబట్టి ఆయనకి మీకు ఒక లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఓకే, లైఫ్ లాంగ్ ఇంకా ఈ లింక్ కట్ అవ్వదు, అది అలాగే ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మనం వేరే వేరే స్పేసెస్ కి మనకి అప్గ్రేడింగ్ అవుతుంది ఆటోమేటిక్ అని ఇందాక నేను అక్కడ చెప్పాను కదా, మీ గురించి చెప్పాను. అలాగే మీ ఫ్రెండ్ కూడా సేమ్ రూలే కదండి, అతను కూడా ఆటోమేటిక్ అప్గ్రేడ్ అయ్యి ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఆయన నెక్స్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్ళినప్పుడు అంతాను ఆయనకి కూడా మీలాగానే $250, $1,250, $6,250, $31,250 అంతా స్పేస్ లూప్ ఉన్నాడే వాడే కట్టేస్తాడనమాట. అంటే ఆటోమేటిక్ అప్గ్రేడింగ్ వాడు చేస్తాడు. చేసినప్పుడంతా కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయింది కదా, మీరు మీ ఫ్రెండ్ మీరిద్దరు ఒకే టీం వాళ్ళు అనేసి. కాబట్టి మీరు ఒక్కసారి ఇన్వైట్ చేస్తే కూడా మీ ఫ్రెండ్ నెక్స్ట్ దీనికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీకు $50 వస్తాయి. మళ్ళా మూడో దానిలో $250, నాలుగో స్పేస్ లో $1,250, ఐదో స్పేస్ లో $6,250 మళ్ళా ఆయన దగ్గర నుంచి మీకు వస్తుంది. అంటే ఆయన చేతి నుంచి ఆయన కట్టడు,
కట్టకపోయినా ఆటోమేటిక్ ప్రాసెస్లో మీకు వస్తుంది అనమాట. సో మనం ఒకళ్ళని ఇన్వైట్ చేసామంటే మళ్ళీ 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 సేమ్ పర్సన్ నుంచి మనకి డబ్బులు వస్తూ ఉంటాయి అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్. ఇది కూడా మన స్పేస్ లూప్ గాడి చేసే ఇంకొక మ్యాజిక్. ఓకేనా? నెక్స్ట్, ఇది నేను ఇందాక ఒక ప్లాన్ అని చెప్పాను కదా, ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది అని. ఆ రకం ఇక్కడ ఒక స్ట్రక్చర్. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వగానే మనకు ఒక స్ట్రక్చర్ మన కింద రెడీ అవుతుంది అనమాట. సో ఈ పైన ఐడి అని ఉంది. ఆ ఐడిలో ఎవరైనా కూర్చొని, మీరు నేను ఎవరన్నా ఉండని, ప్రతి ఒక్కరికి సేమ్ స్ట్రక్చర్ అనే. ఈ స్ట్రక్చర్లో మీరు చూసారంటే 3 స్టెప్పులు ఉన్నాయి, 3 లెవెల్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్. ఈచ్ లెవెల్లో ఎన్నెన్ని సీట్స్ అని మధ్యలో ఉంది చూడండి. 5, 25, 125 అంటే 155 సీట్స్, అంటే 155 పొజిషన్స్ అంటాము. ఆ పొజిషన్స్కి మీరు ఓనర్ అయిపోతారు. ఓకేనా? సో మీరు ఒక డొనేషన్ ఇచ్చి లోపల రాగానే మీ నెట్వర్క్ మార్కెటింగ్లో చెప్తారు చూడండి, మనం ఇచ్చిన డబ్బుకి ఏదైనా ఒక ప్రోడక్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అని అడుగుతారు కదా. ఆ రకం ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్గా ఏమొచ్చింది, మనకి 155 పొజిషన్స్ వచ్చింది. ఈ పొజిషన్స్ ఎక్కడున్నాయి? ఒక స్పేస్ మ్యాట్రిక్స్లో ఉన్నాయి. అంటే ఈ స్ట్రక్చర్ పేరు స్పేస్ మ్యాట్రిక్స్. ఈ 155 పొజిషన్స్లో ఒక్కొక్క పొజిషన్కిను ఇంతింత అనేసి ఒక రెంట్ లాగా అని అనమాట. దాని వాల్యూ ఆఫ్ దట్ సీట్. ఎవరెవరు కమ్యూనిటీలో ఇంచో మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరే కానీ వచ్చి ఏ సీట్లో కూర్చుంటారో అంత రెంట్ లేదా హయ్యర్ ఛార్జ్ లాగా మీకు ఇస్తారనమాట. ఇవన్నీ నేను మీకు అర్థం అవ్వాలని యూజ్ చేస్తున్న వర్డ్స్. యాక్చువల్లీ దాన్ని రిటర్న్ డొనేషన్స్ అంటాము. కమ్యూనిటీ లేదా మ్యాట్రిక్స్ డొనేషన్ అని చెప్పాను కదా. మొదటిది ఇన్వైట్ డొనేషన్. మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే 10% కింద అక్కడ రాసింది చూడండి, ప్లస్ దగ్గర ఉంది. అది కాకుండా ఇదంతా ఏ సీట్లో ఎవరెవరు కూర్చుంటారో వాళ్ళు మీకు ఇచ్చేది మ్యాట్రిక్స్ డొనేషన్, లేదా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు కాబట్టి కమ్యూనిటీ డొనేషన్. సో మొదటి రోలో 5 సీట్ల నుంచి ఒక్కొక్కళ్ళు 2.5 ప్రకారం మీకు $12.5 ఇస్తారు. రెండో లైన్లో ఈ 5 మంది 5 మందిని తేవచ్చు, లేదా మీరే తెచ్చుకోవచ్చు, లేదా మీ అప్లైనో లేదా ఆయన అప్లైనో, లేకుంటే మీరు తెచ్చిన 2-3 వాళ్ళు అందరు చేరి ఈ 155 సీట్లు ఫిల్అప్ చేస్తూ పోతారనమాట. మీ అందరితో చేరి హెల్ప్ చేసేది ఎవరు? మన స్పేస్ లూప్. వాడిది ఇంకొక మ్యాజిక్ ఇది. ఓకే? సో అందరూ కలిసి ఇక్కడ అన్ని సీట్స్ ఫిల్అప్ చేసి దాని ద్వారా అందరికీ డబ్బులు వచ్చేట్లు చేసేది ఈ స్పేస్ లూప్ మ్యాజిక్. ఆ రకం ఫిల్అప్ అయినప్పుడు రెండో రోలో 25 సీట్స్, ఒక్కొక్కరి దగ్గర నుంచి $12.5. మూడో లెవెల్లో 125 సీట్లు ఉంటాయి. 125 పొజిషన్స్ నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి $25. సో మొత్తానికి 155 సీట్స్ అన్ని చేర్చి మీకు ఎంత వచ్చింది? $3,450 మీకు ఇక్కడ అర్నింగ్ అవుతుంది అనమాట. ఓకే? సో ఇది మెట్రిక్స్ నుంచి వచ్చే అర్నింగ్ $3,450. దానిలో మీరు ఫస్ట్ ఒక స్టార్టర్ డొనేషన్ ఇచ్చారు కదా $50, దాన్ని మైనస్ చేస్తే మీకు ఎంత లాభం? $3,400. లాభం అనే వర్డ్ మనం ఇక్కడ వాడకూడదు, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకే? సో ఇది రిటర్న్ డొనేషన్స్, అంత మీకు ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇది కాకుండా $10 ప్రతి ఒక్కరిని మీరు ఇన్వైట్ చేసినప్పుడు అదొకటి ఎక్స్ట్రా. సో ఇది మీకు ఫస్ట్ స్పేస్లో వచ్చే అమౌంట్ నేను మీకు చెప్పాను. మీ వర్కింగ్ ప్లాన్లో ఫస్ట్ స్పేస్లో మీకు $3,400 వచ్చింది. అంటే దగ్గర దగ్గర మీకు 3 లక్షల రూపాయలు అని అనుకోవచ్చండి. మన ఇండియన్ రూపీస్లో కొంచెం అటు ఇటు 3 lakh రూపీస్ అని అనుకోవచ్చు. ఓకేనా? సో 3 lakh రూపీస్ అని మనం అనుకుంటే ఇది మీకు మళ్ళీ 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 ఎలా వస్తుంది అంటే స్పేస్ 2, స్పేస్ 3, 4 and 5కి వెళ్ళినప్పుడు, ఈచ్ స్పేస్ నుంచి రెండో స్పేస్కి వెళ్ళినప్పుడు ఇది 5 times మల్టిప్లై అవుతుంది. సో 3 లక్షలు మీకు 3 లక్షలు మన ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను. 3 లక్షలు లేదా డాలర్స్లో అయితే $3,400. ఇది మల్టిప్లై బై 5 అంత మీకు స్పేస్ 2లో వస్తుంది. అంటే మళ్ళీ మీరేం పని చేయనక్కర్లే. ఇక్కడి నుంచి మీరు స్పేస్ 2కి వెళ్ళిపోతారే, అక్కడి నుంచి కంప్లీట్గా మన స్పేస్ లూపే చూసుకుంటుంది. అంటే మళ్ళీ ఆటోమేటిక్, మీరేం పని చేయక్కర్లేదు. చూడండి, మీరు ఒక్కసారి ఇక్కడ ఏం పని చేశారో దీంతోనే స్పేస్ 2కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ స్పేస్ 2 అక్కడ ఏమొస్తుందో దానికి 5 times అంతా స్పేస్ 3, దానికి 5 times అంతా స్పేస్ 4, దానికి 5 times అంతా స్పేస్ 5. ఈ రకం మీకు ఎక్స్ట్రా పోతూ ఉంటుంది అన్నమాట. ఓకే?
సో ఇదంతా చాలా బ్యూటిఫుల్ సిస్టమ్. ఇక్కడ కమ్యూనిటీ మ్యాట్రిక్స్ డొనేషన్ మీకు 80% వచ్చింది. ఇక్కడ మీరు చూసారంటే ఓకే మేడం, మీరు ఇంత చెప్తున్నారు, ఇది నిజంగా పాసిబుల్లా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమౌంట్లంతా అని మీకు డౌట్ ఉంటుంది కదండి. దానికి ఆన్సర్ నేను ఇక్కడ ఇస్తున్నాను. నేను జస్ట్ ప్రీవియస్ స్లైడ్ లో చూపించానే, అదే ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, స్క్వేర్ లో L1 L2 L3 అంటే లెవెల్స్ 5, 25, 125. సో ఆ లెవెల్స్ లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ మధ్యలో చూపించాను. సో ఈ సీట్ల నుంచి ఏ అమౌంట్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అని చూపిస్తాను. అంటే ఈ స్పేస్ లూప్ మనకి ఎలా పేమెంట్లు చేస్తోంది, ఎలా ఆటోమేటిక్ గా అప్గ్రేడింగ్ చేస్తోంది, ఎలా మనకి రీబర్త్ ఇస్తోంది, ఎలా పెయిడ్ ఫార్వర్డ్ ఇస్తోంది, అవన్నీ నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ ప్రైవేట్ వాలెట్ అనేది చూద్దాం. దీనిలో L1 నుంచి 5 సీట్స్, L2 నుంచి 15 సీట్స్, L3 నుంచి 85 సీట్స్, ఈ మూడుటిని చేరిస్తే $2,337 మీకు ప్రైవేట్ వాలెట్ కి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, సో అప్పటికప్పుడే ఫిలప్ అయినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చి ఏ సీట్లో కూర్చుంటారో, ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళందరి దగ్గర నుంచి మీకు $2,337 మీ ప్రైవేట్ వాలెట్కి వస్తుందండి. దాన్ని మీరు ఎప్పుడన్నా విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాగన్నా విత్డ్రా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. మిగతా $3 వాలెట్స్ ఇంకెవరికి వెళ్ళదు, అది కూడా మీకోసమే. కానీ స్పేస్ లూపు చాలా జాగ్రత్తగా దాన్ని రిజర్వ్ ఫండ్ లాగా పెడతాడనమాట. వాడేం చేస్తాడు, సపోజ్ మన అర్నింగ్స్ అంతా మన చేతికి పంపించేస్తే తర్వాత మళ్ళీ టైం అయింది, నువ్వు అప్గ్రేడ్ చేసుకో బాబు, నీకు మెసేజ్ పంపిస్తే నీ దగ్గర నువ్వు డబ్బులు పెట్టుకోవు, నువ్వు అన్ని ఖర్చు పెట్టేస్తావు, కాబట్టి నేను నీకు ఇచ్చేదేనే కొంచెం ఇక్కడ ఇచ్చే ముందు ఇక్కడ కొంచెం రిజర్వ్ లో పెట్టుకొని మిగతాది మట్టిగే నీకు ఇస్తాను అని అంటాడు. ఓకే, సో ఆ రకం వాడు రిజర్వ్ చేసి పెడతాడు. ఎంత? అప్గ్రేడ్ స్పేస్ వాలెట్ అంటే మనం నెక్స్ట్ స్పేస్ కి వెళ్ళడానికి అక్కడ కూడా ఎంట్రీ ఫీజులు ఉన్నాయి, కానీ స్పేస్ లూపే కడతాడు అన్నాను కదండి, అదే ఆటోమేటిక్ అప్గ్రేడ్. దానికి వీడు డబ్బు ఎక్కడి నుంచి తీసి పెట్టాడు, L3 నుంచి తీసి పెట్టాడు. అంటే 10 సీట్లంతా అమౌంట్ 250. ఈ $250 అక్కడ తీసి పెట్టగానే మనకి నెక్స్ట్ స్పేస్కి వెళ్ళడానికి మనకి పేమెంట్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి పేమెంట్ జరుగుతుంది. అలాగే ఇంకొంచెం డబ్బు తీసి పెడతాడు. ఎక్కడి నుంచి? L3 థర్డ్ లెవెల్ నుంచి 30 సీట్లది అమౌంట్. ఈ 30 సీట్లది ఇంటూ $750 డివైడెడ్ బై 30 చేసి చూడండి ఏమవుతుంది. ఒక్కొక్క సీట్కిను మనకి ఇక్కడ చూడండి, లెవెల్ 3లో 125 సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సీట్ తిను $25 ప్రకారం ఇక్కడ 30 సీట్లది తీసి పెట్టారనమాట. సో ఇక్కడేమవుతుంది, $750 వచ్చింది. ఈ $750 మీరు 50తో ఇప్పుడు డివిజన్ చేయండి. ఎందుకు 50తో అంటే స్టార్టర్ డొనేషన్ $50. సో 50తో మీరు డివిజన్ చేసినప్పుడు 750 డివైడెడ్ బై 50 అన్నప్పుడు మీకు 15 అనే ఫిగర్ వస్తుంది. 15 ఐడీలు మనకి ఫ్రెష్గా క్రియేట్ అవుతుంది. అదే ఇక్కడ రీఎంట్రీ అంటే రీబర్త్ అవుతుంది. మనకి 15 బిడ్డలు పుట్టినట్టు ఆ 15 బిడ్డల్ని మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ చేయిస్తుంది మన స్పేస్ లూప్. సో ఇక్కడ ఇది అమౌంట్ కూడా మనదే, మన అమౌంట్లో నుంచే తీసిపెట్టి దానిలో నుంచే డబ్బులో నుంచి $750 అవ్వగానే 15 ఫ్రెష్ బిడ్డలు మనది క్రియేట్ అవుతుంది. ఆ 15 లోపలికి వస్తాయి. మళ్ళీ లోపలికి వచ్చి ఇంతసేపు నేను చెప్పానే ఇది ఇంత అర్నింగ్ ఆ 15 బిడ్డలకి కూడా అవుతాయి. ఓకే, సో ఇది ఒక బ్యూటిఫుల్ ఫీచర్. అగైన్ నెక్స్ట్ పెయిడ్ ఫార్వర్డ్ వాలెట్ 4వది. ఇది ఏంటి అంటే లెవెల్ 2 నుంచి 10 సీట్లది అమౌంట్ అంటే $125 తీసిపెట్టి ఉంటుంది. ఇది ఒక చాలా డిఫరెంట్ పర్పస్. ఈ పర్పస్ ఏంటి అంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్యాక్టివ్ డోనర్ వచ్చినప్పుడు పాపం వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి ఫ్రీ ఎంట్రీతో వస్తాడు. వాడు కాంట్రాక్ట్ పొజిషన్లో ఉంటాడు, 50 రోజుల లోపల వాడు యాక్టివేట్ చేసుకోవాలి అని. అలాంటి వాళ్ళు పాపం కష్టంలో ఉన్న వాళ్ళకి మనం
పూర్తిగా $50 ఇవ్వచ్చు, లేదా కొంతగా కొంచెం నువ్వు వేసుకో, కొంచెం నేను హెల్ప్ చేస్తాను ఇవ్వచ్చు. లేకుంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసిన అమౌంట్ని నువ్వు తర్వాత నిదానంగా నాకు నెల కొంచెం ఇవ్వను, లేకపోతే నువ్వు ఎర్నింగ్ చేశాక నాకు ఇవ్వను, ఏదో ఒక విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. మొత్తానికి ఈ అమౌంట్ పెయిడ్ ఫార్వర్డ్ అంటే నాకు వచ్చిన ఫేవర్ని నేను ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట. మనకి వాట్సాప్లో వచ్చినవన్నీ మనం ఫార్వర్డ్లు పంపించేస్తూ ఉంటాం కదా వేరే వాళ్ళకి, ఇలా ఉండండి అనేదో ఒక నీతి పాఠాలు వస్తాయన్నమాట. అదంతా మనం చేసినా చేయకపోయినా ఇంకొకరికి నువ్వు మంచివాడైపో అని పంపిస్తూ ఉంటాం కదా, ఆ రకం ఇక్కడ మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ నాకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, అది ఊరికే తమాషగా చెప్పానంతే. సో ఇక్కడ మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినంత ఏం జరుగుతుంది ఇక్కడ, మళ్ళీ మనకి పుణ్యం వచ్చింది, మళ్ళీ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వైట్ డొనేషన్ వచ్చింది, ఎందుకంటే మనం ఇన్వైట్ చేసిన వాళ్ళకి కదా మనం ఇస్తాం, ఇన్వైట్ డొనేషన్ వచ్చింది, ప్లస్ వాళ్ళు మన మ్యాట్రిక్స్లో వచ్చి కూర్చున్నారు కాబట్టి మ్యాట్రిక్స్ డొనేషన్ వచ్చింది, ప్లస్ వాళ్ళకి ఒక వాళ్ళ లైఫ్ కోసం మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు, అవునా? ప్లస్ వాళ్ళు ముందుకి నెక్స్ట్ స్పేసెస్కి వచ్చినప్పుడు మళ్ళీ అన్నిసార్లు మీకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అమౌంట్లు వస్తూనే ఉన్నాయి. సో అన్ని విధాలుగా మీకు పోయేదేం లేదు, పైగా ఇది మీ చేతిలో నుంచి ఇవ్వట్లేదు. ఇక్కడ ఇన్కమ్ ఏం జనరేట్ అయిందో దానిలో నుంచేనే స్పేస్ లూపే తీసి పెట్టి ఇస్తోంది అనమాట. సో ధారాళంగా మనం ఇచ్చుకోవచ్చు. ఇన్ని రకాలుగా మ్యాజిక్లు మళ్ళీ స్పేస్ లూపే చేసింది. ఇవన్నీ జరిగేది ఒక పాలిగాన్ టైం స్టాంప్. అంటే ఎవరు ఫాస్ట్ గా ముందరికెళ్తారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్మెంట్ దొరికేస్తుంది నెక్స్ట్ స్పేస్ లో. అంటే ఇక్కడ మన కింద ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఫస్ట్ పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు అయినాక కొన్ని రోజులు అయినాక మనం వెళ్ళి వాళ్ళ కింద మనం ఉండొచ్చు. కానీ ఇక్కడ పైన అప్ లైను, డౌన్ లైను, లీడరు ఇట్లాంటివన్నీ ఏదీ లేదు. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. స్పేస్ లూప్కి అందరు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. తర్వాత ఎవరైనా పైన ఉండొచ్చు, ఎవరైనా కింద ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళ ప్లేస్మెంట్ ఎక్కడుంటే కూడా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు రావాలో అది కరెక్ట్గా ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి మీకు ఆల్రెడీ ఒక లింక్ ఉంది కదా, ఇన్విటేషన్ లింక్, అందుకే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. సో ఇక్కడ నెక్స్ట్ మీరు చూసారంటే నేను ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, $750 అవ్వగానే 15 ఐడీలు, 15 బిడ్డలు పెడుతుంది మీ ఐడి అనేసి. ఆ రకం ఈచ్ టైమును 15గా అది ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్ కి మన ఎర్నింగ్ 5 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 1 ఐడి టు నెక్స్ట్ రీజనరేషన్ ఏమో 15 ఐడీలు, ఆ 15 మళ్ళీ రీజనరేట్ అయ్యి 225 అవుతుంది. ఆ 225 ఇంటూ 15 మళ్ళీ 3375. ఈ రకం ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తోంది స్పేస్ లూప్ అంటే అందరికీను సమానంగా డబ్బులు రావాలి కదండి. అందరికీను డబ్బులు రావాలంటే అందరికీను వాళ్ళ మ్యాట్రిక్స్ ఫిల్అప్ అయిపోవాలి. సో మనుషులే వచ్చి ఫిల్అప్ చేయడం కాకుండా మళ్ళీ మనం ఆల్రెడీ ఫిల్అప్ అయిన మనుషులనే మళ్ళీ పుట్టిస్తుంది అనమాట. మళ్ళీ రీబర్త్ ఇచ్చి మళ్ళీ మన ఎక్స్ట్రా ఐడీస్ యాక్టివేట్ చేసి మళ్ళీ దాన్ని కూడా సిస్టమ్ లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చేరి ఇందువల్ల మనకి ఆటోమేటిక్గా అప్గ్రేడింగ్ అవుతుంది, రీబర్త్ అవుతుంది, రీ ఎంట్రీ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇన్ఫినిటీ, ఇది అన్ఎండింగ్ అనమాట, దీనికి అంత్యమే లేదు, అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంత మంచి ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ సిస్టమ్ మన చేతికి దొరికిందండి 2025లో. అందుకే దీని ద్వారా మన లైఫ్లో చేంజ్ అవుతాయి, వేరే వాళ్ళ లైఫ్లు కూడా మనం చేంజ్ చేయొచ్చును నేను ఓపెనింగ్లోనే చెప్పాను. సో సహాయం అందించడం మరియు స్వీకరించడం ద్వారా కృతజ్ఞతను తెలియపరచడంని గ్రాటిట్యూడ్ అంటారు. ఈ గ్రాటిట్యూడ్ మనం దేవుడికి చెప్పుకోవాలి, మనకి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చెప్పుకోవాలి. మన డ్రీమ్స్ అంతా రియాలిటీ అవ్వడానికి చాలా ఈజీగా 3 మిలియన్ ఆర్ $30 lakh మీరు ఇక్కడ సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ మార్గం ఉందండి. సో ఇక్కడ నా ప్రెజెంటేషన్ ఎండ్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేయని, మీకు అన్ని మంచి జరగని అని చెప్పి నేను ప్రెజెంటేషన్ని ఫినిషింగ్కి వస్తున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.